హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఏంటి వీళ్ళేంటో కొండెక్కుతున్నారు అనుకుంటున్నారా? కారణం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ గుడ్ న్యూస్ని ఆ కొండ మీద ఉన్న గుడిలో ఆ దేవుని సన్నిధిలోనే పంచుకోవాలనిపిస్తుంది మాకు మీతో. అందుకే కొండెక్కుతున్నాం. ఆల్రెడీ సగం ఎక్కేసాము, ఇంకా సగం ఉంది అనమాట. ఈ సగం ఎక్కేసేలోపు మీరు అదేమై ఉంటుంది అనేది వీలైతే గెస్ట్ చేయండి, సరేనా? లక్ష్మి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ప్రభా హాయ్ ఫ్రెండ్స్. హర్షు హాయ్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మరి మ్యాటరు. మరి పైకి వెళ్ళేలోపు ఏంటో గెస్ట్ చేయండి వీలైతే. ఆ విషయం తెలిస్తే మీరు తప్పకుండా సంతోషిస్తారు ఏంటనేది. అవును ఫ్రెండ్స్. సరే లక్ష్మి, ఈ మిగిలిన కాస్త కూడా ఎక్కేద్దామా? సరే రాబోవా. సరే ఫ్రెండ్స్, పైకి వెళ్ళాక ఆ విషయాన్ని, అదే ఆ గుడ్ న్యూస్ని మనందరం షేర్ చేసుకుందాం, సరేనా? సరే పైకి వెళ్దాం పదండి. ఏంటి చిన్న శుభ్రం చేయలేదా? గేట్లు కూడా తీయలేదా? చిన్ను ఏంటి లోపల వెళ్తురు? లైటేనా? ఊరి ఏంటో కాసేపు అలా దేవుని కాంతులు వెదజిల్లుతున్నాయేమనుకున్నా కదరా, ప్రకాశిస్తున్నాయి అనుకున్నా నేనైతే. ఫ్రెండ్స్, వచ్చేసాం గుడి దగ్గరికి. ఇదిగో ప్రజెంట్ అక్కడే కూర్చొని ఉన్నాం మేము. మొత్తం శుభ్రం చేసాము నీట్గా. లక్ష్మి, ఇక కొబ్బరికాయ కొట్టేసి లోపల కొడదాం బావా. లోపల అయితే బాగుంటుంది. కరెక్ట్ రా, లోపల అయితే బాగానే ఉంటుంది. కానీ మరి ఏది గొలుసు కట్టి తాళం వేసారనుకుంటా లోపల. తాళం వేయలేదురా, ఊరికే గొలుసు మాత్రమే తగిలించారు. మన అదృష్టం బాగుందిరా. లక్ష్మి, ఫస్ట్ దండం పెట్టుకో స్వామివారికి. పద చిన్న ఇది తీసుకోవా. లోపల ఎవరు శుభ్రం చేయ పూజ అయిపోయింది.
ఉగాది రోజు వీడియో తీశాను కదా, ఆ ఉగాది రోజు వీడియోలో ఆ రోజు జనం ఎక్కువగా ఉండటం వల్ల స్వామివారి దర్శనం అవ్వలేదు, మాకు కూడా అవ్వలేదు. అందుకే మీకు కూడా చూపించలేకపోయాను నేను. కానీ ఈరోజు మీరు తనివి తీరా స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం, సరేనా? లక్ష్మి, బయటికి వెళ్దాం, పద. పద. అక్కడ కూర్చుందాం. పాపవా? లక్ష్మి, ఇక్కడ తగులుతుంది, జాగ్రత్త. చిన్న చర్చ. ఫ్రెండ్స్, ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుంది కదా, మీరు గెస్ట్ చేశారు ఎవరైనా? సరే, నేనే చెప్తాను ఏంటనేది. చూశారు కదా? చూశారు కదా ఫ్రెండ్స్? మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ కూడా వచ్చేసింది. అది గుడ్ న్యూస్. దీనికోసం ఎంతమంది కష్టపడతారో తెలుసా? ఎన్ని విధాలుగా కష్టపడతారో తెలుసా ఫ్రెండ్స్? ఛానల్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని మానిటైజేషన్ అవ్వక, పిన్ను రాక చాలా తంటాలు పడతారు. మనకైతే చాలా త్వరగానే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎలా అంటే, నేను ఒక 15 డేస్ అవుతుంది, 15 డేస్ క్రితం అప్లై చేశాను, వెంటనే వచ్చేసింది. ఇదంతా కూడా, ఇది రావడానికి ఇదంతా కూడా మీ ఆశీస్సులే ఫ్రెండ్స్. అవును, మీ సపోర్టు సహకారం లేకపోతే ఇది ఈ రోజున ఈ దేవుని సన్నిధిలో మనం ఇలా సంతోషంగా షేర్ చేసుకునే వాళ్ళం కాదు ఈ శుభవార్తని. కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం తెలిసాక మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. సరే, మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో 6 డిజిట్ నెంబర్స్ ఉంటాయండి. ఆ 6 డిజిట్ నెంబర్స్ మనం గూగుల్ యాడ్సెన్స్లో మనం పిన్ వెరిఫికేషన్లో అప్లై చేస్తే మనకి ఇంకా వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలన్నమాట మనం. అలా మన అకౌంట్ జాయింట్ అయిపోతుంది యాడ్సెన్స్కి. ఇది ప్రాసెస్. సరేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా లక్ష్మి? ఓపెన్ చేయబోవా? ఫ్రెండ్స్, ఇలా నిదానంగా తుంచుకోవాలి, ఎలా పడితే అలా తుంచకూడదు. ఇదిగో ఇలా స్మూత్గా తీసేసి తీసినట్టు ఇటు కూడా అలానే అను. అమ్మో, నిజమే లక్ష్మి. ఒక్కోసారి మీ ఆడవాళ్ళు భలే చెప్తారు, మాకన్నా తెలివిగా ఆలోచిస్తారు మీరు. కరెక్టే ఫ్రెండ్. చూసారా, ఇటు కూడా చించడం వల్ల ఒక పేజీ లాగా ఓపెన్ అవుద్ది. నేను కూడా ఆలోచించలేదు. ఎలా అయినా మీ లేడీస్ పర్వాలా. ఇటు కూడా అంటాయి ఇక. ఫ్రెండ్స్, ఇప్పుడు మన 6 డిజిట్ నెంబర్స్ ఏమొచ్చాయో మీరే చూడండి. నాకంటే ముందు మీరే చూడండి ఏమొచ్చాయి. చూశారు కదా? ఇప్పుడు మేము చూస్తాం. ఓకే, ఈ 6 డిజిట్ నెంబర్స్ని మనం మన యాడ్సెన్స్ వెరిఫికేషన్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అయితే మీరు బాగా ఒక్క విషయాన్ని నేను చెప్పేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక ఛానల్ పెట్టుండి ఇలా పిన్ నెంబరు అందుకున్నారంటే మాత్రం చాలామంది అందుకోవడం కష్టం. ఒకవేళ పిన్ నెంబర్ దాకా వచ్చి ఈ పిన్ నెంబర్ మీరు అందుకుంటే ఆ పిన్ నెంబర్ని మాత్రం 3 టైమ్స్ లోపు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 3 టైమ్స్ లోపు మనం కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే ఏదన్నా తప్పుపడిందంటే మళ్ళీ పిన్ నెంబర్ రావడం చాలా కష్టం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ పిన్ నెంబర్ని మన యాడ్సెన్స్లో ఇక్కడే ఈ దేవుని సన్నిధిలోనే ఎంటర్ చేస్తాను. సరేనా? సరే ఫ్రెండ్స్,
ఇప్పుడు ఎంటర్ చేస్తాను. మరి కాసేపు ఇంకో మొబైల్ ఉంటే మీకు ఆ పిన్ నెంబర్ ఎలా ఎంటర్ చేయాలో తప్పకుండా చూపించేవాడిని, కానీ నా దగ్గర ఇంకో మొబైల్ లేదు. అందుకే ఇప్పుడు ఆ మొబైల్ తీసుకొని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో కంటిన్యూషన్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్? లక్ష్మి సరేనా? పట్టుకో. ఫ్రెండ్స్, పిన్ నెంబర్ ఎంటర్ చేయటం కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగానే చేశాను. అయితే ఇక బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అయితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఆ అకౌంట్ బుక్లో ఎలా అయితే పేరుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బుక్ దగ్గర పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఆ బుక్ ఇంటి దగ్గర ఉంది కాబట్టి అది ఇంటికి వెళ్ళాక చేస్తాను. సరే, అయితే ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్. రాత్రి ఒక కామెంట్ వచ్చింది, అన్న మీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాయి, కొంచెం మార్చుకోవాలన్నా అని అన్నారు. సరే, ఆ ఎక్స్ప్రెషన్స్ గురించి ఇప్పుడు మీకు చెబుతాను ఫ్రెండ్స్. అదేంటంటే నేను ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా అది కేవలం కామెడీ కోసం మాత్రమే, ఒక ఫన్ కోసం మాత్రమే యాక్టింగ్లో భాగంగా చేస్తానన్నమాట. అంతేగాని అవి మాత్రం కావాలని చేసినవి మాత్రం కాదు ఫ్రెండ్స్. అవును, ఎందుకంటే అది కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం నేను అలా చేస్తుంటాను. సరే, ఏది ఏమైనా మీకు అలా అనిపించింది కాబట్టి దయచేసి నన్ను మన్నించండి, సరేనా? ఎందుకంటే ఏమైనా ఓవర్గా అనిపిస్తే నేను కూడా వీడియోస్ చూసుకుంటున్నాను. తప్పకుండా కొంచెం చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్, పర్వాలేదు. ఎందుకంటే మీ మాట నేను గౌరవిస్తాను. ఇక అయితే ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది ఫ్రెండ్స్. మేము ఉదయం అనంగా వచ్చాము, ఈవినింగ్ టైం అయింది ఇప్పుడు. సరే, మరి ఇక ఉండమా? ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు కొత్త వారి కనుక చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే మీరు ఇచ్చే మాకు సపోర్టు, మాకు అదే సంతోషం చాలు. సరేనా ఫ్రెండ్స్? మరి ఇక ఉండమా? ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఇంకొక గుడ్ న్యూస్. ఇప్పుడే పిన్ నెంబర్ ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు చూశాను మన ఛానల్ 4000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిపోయింది. అవును ఫ్రెండ్స్, 4000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిపోయింది. ఇది కూడా గుడ్ న్యూసే మనకి. సరే, ఇక వెళ్తాము మరి. బాయ్.